బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో దారుణం జరిగింది. సొంత మనవడిని ఓ నాయనమ్మ అమ్మేసింది. మనవడిని దత్తత తీసుకున్న నాయనమ్మ ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదరాబాద్ వాసికి దాదాపు 5 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టింది. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్న కుమారుడు సాయి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనవడు ఉన్నాడని మురిసిపోకుండా సదరు నాయనమ్మ కొత్త డ్రామాకు దారితీసింది. నా కొడుకు చనిపోయాడు, నా మనవడిని నువ్వు సాకలేవు అంటూ నాయనమ్మ నాగమణి కోడల వద్ద నుంచి మనవడ్ను దత్తత తీసుకుంది. దత్తత తర్వాత 5 లక్షలకు చిన్నారని అమ్మేసిందంటూ కోడలి స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని తనకు ఇప్పించాలని శ్రీనివాస్తో పాటు సిసిఎస్ పోలీసులకు స్వప్న ఫిర్యాదు ఆశ్రయించింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2022-25వ తారీఖు నాకు బాబు పుట్టాడు. నవంబర్. నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకున్న ఒక్క కొడుకు చనిపోయాడు. నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాదుకుంటా, నా మనవని నాకు నేను సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్. శేషగిరి కార్పొరేటర్ భర్త 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకుల్ సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి రాపించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, బాబుని నువ్వు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్తత ఇస్తుందంట వేరే వాళ్ళకి, నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్, మా అత్త సాదుకుంటా అన్నది ఎవరు లేరని చెప్పి ఏడ్చింది, బాధపడి తీసుకుపోయింది. ఆమె సాదుకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అని అంటుంది. నేను ఇవ్వను, నా బాబుని నాకు ఇవ్వండి, నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగా సార్. అంటే నీ బాబు మీ అత్త కాడే ఉండు అంటున్నారు సార్. అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి, నా బాబుని నాకు ఇవ్వండి అని అంటే నీ బాబుని ఇవ్వము, నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెడుదురా అని బెదిరిస్తున్నారు సార్ శేషగిరి అంకులు, మా ఆడబిడ్డ అమల, రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు సార్. నీ సంతకం పెట్టను అని అంటే నువ్వు ఎందుకు పెట్టావు సంతకం, నువ్వు ఎట్లా పెట్టవో చూసుకుంటావు, నీ ఆడిపోతావో పో, నీ 2,19,000 ఇయ్యం, నీ తాడు ఉంగరం కూడా ఇయ్యం, మేము ఇయ్యం, మాకు ఏది తెలియదు, పో నువ్వు ఆడిపోతావు పో, నీ దుక్కున్న కాడ చెప్పుకో, ఆడపోయి పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి శేషగిరి అంకులు మా ఆడబిడ్డ ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో దారుణం జరిగింది. మనవడిని అమ్మేసింది ఓ నాయనమ్మ. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనవడి దత్తత పేరుతో నాయనమ్మ హైడ్రామా కొనసాగించింది. తీసుకున్న 4 రోజులకే తన మనవడిని హైదరాబాద్ లోని 5 లక్షలకు అమ్మకానికి అయితే పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. భార్గవి, ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. సొంత నాయనమ్మ తన యొక్క మనవడిని దత్తత పేరుతో అమ్మిందని చెప్పి ఈ యొక్క విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరానికి చెందినటువంటి నిజాంపేటకు చెందిన పందుల సాయి స్వప్న 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ దంపతులకు 2022లో ఒక బాబు పుట్టాడు డిసెంబర్లో. ఈ బాబు పుట్టినటువంటి నెల రోజుల్లోనే సాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చిన్నగా నాయనమ్మ తన యొక్క కోడలు అంటే స్వప్న అంటే మా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మొదటి నుండి కూడా అత్తా కోడలకు పిల్లలకు వీళ్ళకు సఖ్యత లేకపోవడం వల్ల వేరే దగ్గర ఉంటున్నారు. దీన్ని చూసుకొని ఆ నాయనమ్మ ఏం చేసిందంటే ఒక్క కొడుకు చనిపోయాడు కాబట్టి ఆ మనవడిలో నేను కొడుకుని చూసుకుంటా, నాకు ఇచ్చేయమని చెప్పి దత్తత ఇచ్చేయమని చెప్పి చెప్పడం జరిగింది. చివరకు మొదట అసహనం వ్యక్తం చేసిన స్వప్న పెద్ద మనుషులు అంటే స్థానిక 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త అయినటువంటి శేషగిరి వీళ్ళ యొక్క సమక్షంలో పెద్దల సమక్షంలో సరే దత్తతకు ఒప్పుకొని ఆ యొక్క అత్తకి ఇచ్చేసింది. అత్తకి ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి స్వప్నకు ఒక సమాచారం వెళ్ళింది. ఏమని, మేము ఈ యొక్క బాబును పెంచుకోలేకపోతున్నాం, వేరే వాళ్లకు దత్తత ఇస్తాం, నువ్వు వచ్చి సంతకాలు పెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేమిటి సంతకాలు పెట్టడం ఏమిటి, మా అత్తే తీసుకుపోయింది కదా కొడుకుని చూసుకుంటా అని చెప్పి మరి ఆమె మళ్ళీ ఇంకో వాళ్ళకి దత్తత ఇవ్వడం ఏంటి, నేను రాను సంతకం పెట్టను, నా బాబు నాకు కావాలని చెప్పి స్వప్న వాళ్ళతోటి కొద్దిగా పెరుగులాడడం జరిగింది. ఆ తర్వాత చివరకు అంటే ఎన్నిసార్లు పోయి వాళ్ళు అడిగినా కానీ ఏ విషయం కూడా చెప్పకపోవడం, అంటే బాబును చూపెట్టకపోవడం, ఎందుకంటే బాబును ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేశారనేది ఒక అభియోగం ఉంది. చివరకు పెద్ద మనుషులు కూడా వాళ్ళు కూడా బెదిరియటం, అంటే
వచ్చి నువ్వు సంతకం పెట్టుకుంటే ఏమైనా చేసుకుంటాం, నువ్వు ఏం చేయలేవు నువ్వు మమ్మల్ని అని చెప్పి బెదిరించడంతో అమ్మాయి విధిలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులను ఆశ్రయించిన తర్వాత అక్కడ అత్త దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అడగడం జరిగింది. ఆమె మా బంధువులకు ఇచ్చా అని చెప్పింది. చివరకు అది బంధువులకు కాదు వేరే దగ్గర ఉందనేటువంటి ఆలోచనతోటి వ్యవహారం మొత్తం కూడా బయటికి పొక్కడంతో మీడియాకంతకు చేరడంతో ఈ రోజు ఇప్పుడు అంటే ఒక గంట క్రితము ఇదే పోలీస్ స్టేషన్ కు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఆ బాబుని తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారో బాబు వచ్చినటువంటి సంఘటన తెలుసుకున్నటువంటి స్వప్న అదే పోలీస్ స్టేషన్ లో నా బాబు నాకు ఇచ్చి అని చెప్పి పెనుగులాడింది. చివరకు పోలీసులు ఈ యొక్క బాబుని ఇది కేసులో ఉంది కాబట్టి ముందు అక్కడ ఐసిడిఎస్ వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళ సమక్షంలో అమ్మాయికి అంటే తల్లికి అప్పచెప్తామని చెప్పి చెప్పడం జరిగింది భార్గవి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.